హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ సిరీస్ త్రిదైత్య కంకణం మొదటి భాగం. అవి 3 గ్రామాలు: కాలాపురం, శివపురం, దక్షిణాపురం. చరిత్ర కంటే ముందే ఏర్పడిన అడవుల మధ్యలో అవి ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక గుడి ఉంది, కానీ అందులో ఏ దేవుడి విగ్రహం కూడా ఉండదు. అంతేగాక ఎవరు వాటి లోపలికి వెళ్లకుండా గొలుసులు వేసి ఉంచారు. గ్రామస్తుల ప్రకారం అవి గొలుసులు కావు, అవి బంధనాలు. మనం కనీసం తలుచుకోకుండా ఉండే వాటిని బంధించి ఉంచిన బంధనాలు. కార్తిక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లీవ్ పెట్టి తమ తాతల ఊరైన కాలాపురానికి మొదటిసారి వచ్చాడు. అక్కడ ఒక గ్రామస్తుడు ఇలా అనుకుంటున్నాడు: రే చూడరా, శ్రీనివాసులు మనవడు, పట్నం కుర్రోడు వచ్చాడు అన్నాడు. ఇంకొకతను, ఇతనెందుకు తిరిగి వచ్చాడు, ఇతనికి వీళ్ళ గతం గురించి తెలియదా అన్నాడు. కార్తిక్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు 4 పిల్లలు వచ్చి కార్తిక్తో మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక పిల్లవాడు ఇలా అన్నాడు: అన్న, మన ఊర్లో ఒక భయంకరమైనది ఒకటి ఉంది, నువ్వు చూస్తావా అన్నాడు. కార్తిక్ నవ్వుతూ సరే చూస్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లలందరూ కలిసి కార్తిక్ని ఊరవతల అడవిలో ఉన్న పాడుబడ్డ గుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ గుడి ద్వారానికి అడ్డంగా కట్టిన గొలుసులను చూసి కార్తిక్ ఆశ్చర్యపోయాడు. ఆ గొలుసులన్నీ చాలా మందంగా తుప్పుపట్టి ఉన్నాయి, కానీ ఇంకా దృఢంగా ఉన్నాయి. అప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు: ఆ గొలుసులను దాటి ఎవరూ వెళ్ళలేరు, ఒకవేళ లోపలికి అడుగు పెడితే బయటకు రాలేరు అని. కార్తిక్ ఆ గుడి బయట నుంచే తొంగి చూశాడు. లోపలంతా దుమ్ము పట్టి ఉంది, కానీ విగ్రహమే లేదు. అప్పుడు కార్తిక్ ఇలా అన్నాడు: ఈ గుడిలో పూజించడానికి విగ్రహమే లేదు అంటే ఇది గుడి కాదు, ఒక జైలు అని. వారు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అయింది. దట్టమైన అడవిలో బూడిదతో గీసిన ఒక చక్రంలో ఒకరు భయంకరమైన గొంతుతో మంత్రాలు చదువుతూ కూర్చున్నాడు. అతడే కాల విధీష. అప్పుడు అతను ఇలా అన్నాడు: గొలుసులు బలహీనపడ్డాయి, నాకది తెలుస్తోంది. త్వరలో విగ్రహాలు బయటకొస్తాయి, వాటితో పాటే త్రిదైత్య కూడా అని కపట నవ్వు నవ్వాడు. కార్తిక్ ఆ రోజు రాత్రి ఇల్లంతా వెతుకుతూ ఉండగా ఒక పాత పెట్టె కనిపించింది. అది ఏంటా అని తెరిచి చూశాడు. అందులో తాటే ఆకులతో రాయబడిన పుస్తకం, కొన్ని పాత ఫోటోలు, ఒక విచిత్రమైన గుర్తుతో ఉన్న హారం ఉన్నాయి. ఆ పుస్తకం తెరిచి చదవడం మొదలు పెట్టాడు కార్తిక్. ఈ 3 ఆలయాలను నిర్మించినది పూజల కోసం కాదు, ఇవి బంధనాలు. ప్రతి బంధనానికి ఒక తాళం ఉంది. విగ్రహాలు లేకుండా ఆ తాళం తెరవడం అసాధ్యం. ఒకవేళ ఆ విగ్రహాలు తిరిగి వస్తే, అవి సరైన ఆకారంలో అమర్చబడితే ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం వెనకాల ఒక కంకణం ఉంది. ఆ కంకణంలో ఒక దుష్టశక్తి ఉంది, అది ఎప్పటికీ బయటకు రాకూడదు అని ఉంది. కార్తిక్కు ఇదంతా విచిత్రంగా ఉంది. దుష్ట కంకణమా? అసలు మా తాత ఏం దాస్తున్నాడు అని అనుకున్నాడు. అక్కడ అడవిలో కాల విధీష మొదటి గుడి వైపు అడుగు వేశాడు. గుడిని చూసి అడ్డుగా ఉన్న గొలుసు పైన చేయి పెట్టాడు. ఆ గొలుసు నుంచి అగ్ని రావడం మొదలైంది. అది అతని చర్మాన్ని కాల్చేస్తోంది, కానీ కనీసం బాధ కూడా అతని కళ్ళలో కనిపించలేదు. అప్పుడు అతడన్నాడు: బాధ అనేది ఒక శక్తి, త్వరలో ఈ బంధనాలు నీ ముందు తల వంచుతాయి అన్నాడు. చుట్టూ గాలిలో ఏవో గుసగుసలు మొదలయ్యాయి. గాలి గట్టిగా వీచడం మొదలైంది. దగ్గరలో కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. కార్తిక్ తన బెడ్ మీద పడుకొని ఉన్నాడు. తన గది కిటికీ బయట ఏవో గుసగుసలు వినిపిస్తే కిటికీలోంచి బయటకు చూశాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ దూరంగా చూస్తే అడవిలో ఏదో ఎర్రని కాంతి మెరుస్తూ కనిపించింది. ఒకరు రక్షణ కోసం ఉన్నారు, ఇంకొకరు సాధించడం కోసం ఉన్నారు. వారిద్దరి మధ్య ఒక రహస్యం శతాబ్దాలుగా దాయబడి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో మొదటి భాగం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. నెక్స్ట్ పార్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.